జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు ముందు ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్పొరేటర్లు, లీడర్లు నిరసనతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. నగరంలో ఉన్న సమస్యలపై కమిషనర్కు వినతిపత్రం ఇస్తామని ఆఫీసుకు వచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. 15 మందిని లోపలికి అనుమతిస్తామన్నారు పోలీసులు. అందరినీ అనుమతించాలని ధర్నా చేపట్టారు. గేట్స్ క్లోజ్ చేయడంతో గేట్స్ ఎక్కారు బీజేపీ కార్యకర్తలు. లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్లపైకి ఎక్కి నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ నగర శాఖ బృందం మొత్తం కూడా మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారు చెప్తున్నటువంటి మాటలకు చేష్టలకు పొంతన లేదు. 5.5 లక్షల యొక్క వీధి దీపాల పోల్స్ ఉన్నాయి సిటీలో. 5.5 లక్షలు గవర్నమెంట్ కంపెనీకే మేము టెండర్ ఇచ్చాము, దాని మెయింటెనెన్స్ అని చెప్తున్నారు. వాళ్ళు సబ్ కాంట్రాక్ట్, వీళ్ళే ఇచ్చిన కాంట్రాక్టు, వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇస్తే ఎవరు కూడా పనిచేయడం లేదు. కాబట్టి మేము గవర్నమెంట్కి రాసినాము, మళ్ళీ స్టాండింగ్ కమిటీలో కూర్చొని అప్రూవల్ తీసుకొని కొత్త వాళ్ళకు టెండర్స్ ఇచ్చి కొత్త వాళ్ళతో మళ్ళీ పని 20-25 రోజుల్లో చేపిస్తామని చెప్తున్నటువంటి మాట ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించండి. మీ బడ్జెట్లో 8,500 కోట్ల రూపాయలు పెట్టారు. 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ట్యాక్స్ రూపాన ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్లో మీకు ట్యాక్స్ రూపాన రావడం జరిగింది. మరి మీరు ప్రజల యొక్క అవసరాలు తీర్చకుండా నిమ్మకు నీరెత్తినట్టు మీటింగులు అది ఇది అని చెప్పుకొని ప్రభుత్వం యొక్క స్టాండింగ్ కమిటీ రావాలి, లేకుంటే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావాలి, నిధులు లేవు, కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు మేము అనుకుంటాం. ఇవన్నీ కూడా దాటేసే మాటలు మాట్లాడుతున్నటువంటి విషయంలో మేము హెచ్చరిక చేసినాము. ఒకవేళ గిట్ట మీరు 10 రోజుల లోపల దీనిపైన సరైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టయితే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. పెద్దలు చింతల రామచంద్ర గారు మరియు జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు, దీపక్ రెడ్డి గారు మరియు సీనియర్ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణంగా వాటన్నిటి విషయాల్లో కూడా ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కొంత టైం ఇవ్వమని చెప్పి అడిగారు. ఆ టైంలో కనుక పూర్తి చేయనట్టయితే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు తీవ్రంగా ఉద్యమిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తాం. మౌలిక సదుపాయాలు, వీధి లైట్లు కానివ్వండి, రోడ్ల మీద గుంతలు కానివ్వండి, స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయకపోవడం కానివ్వండి, కార్పొరేటర్లు అన్నది సిటీకి మూల స్తంభాలు లాంటి వాళ్ళు మొదటి ప్రజాప్రతినిధులు. వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళకి రావాలి కదా. ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నది వాళ్ళు సేవ చేయడానికి. మీరు వాళ్ళకి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం ఆపేసింది, ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఏం మాట్లాడడం లేదు. ఇట్లాంటి వాటి మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి నామమాత్రంగా మధ్యలో ఒకసారి 10 లైట్లు కొత్త ఇచ్చి ఈరోజు మేము జిహెచ్ఎంసీకి కొత్త లైట్లు నిధులు ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎన్నోసార్లు కౌన్సిల్లో కూడా ఎన్నోసార్లు కూడా ఈ యొక్క విషయం పైన పోరాడడం జరిగింది. రోడ్లు కానీ అలాగే ఏదైతే డీసిల్టింగ్ కూడా రానున్న రోజుల్లో వర్షాకాలం ఉంది, డీసిల్టింగ్ చేయాలంటే నామమాత్రంగా ఏదో కొంచెం మట్టి తీయడం జరిగింది కానీ మొత్తం తీయలేదు. ఇప్పటికి కూడా వర్షాలు పడితే ఎక్కడ చూసినా వాటర్ మొత్తం స్టాగ్నేట్ అయిపోయి కాలెత్తు వాటర్ ఉంటుంది. మేము ఎన్నోసార్లు కూడా కమిషనర్లకు ఇస్తున్నాం కానీ కమిషనర్లు చూస్తే రోజుకు ఒక నెల కాగానే ఒక కమిషనర్ మారుతారు, ఇంకో నెల కాగానే ఒక కమిషనర్. ఇప్పుడు మేము కార్పొరేటర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 5 నుంచి 6 మంది కమిషనర్లు మారడం జరిగింది. మేము ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు కూడా ఈయనకు మెమరాండం ఇస్తే ఈయన కూడా ఉంటాడో లేదో తెలియదు. అలాంటి పరిస్థితి ఉన్నది.